తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే కోర్టుపై జెండా పాతేందుకు సిద్ధమైంది. అంచనాలకు మించి వేగంగా పావులు కదుపుతున్న విజయ్ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు ఇతర పార్టీల మద్దతు కూడగట్టడం, మరోవైపు రాజ్ భవన్ అపాయింట్మెంట్ తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే కోటపై జెండా పాతేందుకు సిద్ధమైంది. అంచనాలకు మించి వేగంగా పావులు కదుపుతున్న విజయ్ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు ఇతర పార్టీల మద్దతు కూడగట్టడం, మరోవైపు రాజ్ భవన్ అపాయింట్మెంట్ తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే కోటపై జెండా పాతేందుకు సిద్ధమైంది. అంచనాలకు మించి వేగంగా పావులు కదుపుతున్న విజయ్ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు ఇతర పార్టీల మద్దతు కూడగట్టడం, మరోవైపు రాజ్ భవన్ అపాయింట్మెంట్ తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. తమిళనాడు రాజకీయాల్లో అసలేం జరుగుతోంది? తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే కోటపై జెండా పాతేందుకు సిద్ధమైంది. అంచనాలకు మించి వేగంగా పావులు కదుపుతున్న విజయ్ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు ఇతర పార్టీల మద్దతు కూడగట్టడం, మరోవైపు రాజ్ భవన్ అపాయింట్మెంట్ తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. తమిళనాడు రాజకీయాల్లో అసలేం జరుగుతోంది? తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే కోటపై జెండా పాతేందుకు సిద్ధమైంది. అంచనాలకు మించి వేగంగా పావులు కదుపుతున్న విజయ్ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు ఇతర పార్టీల మద్దతు కూడగట్టడం, మరోవైపు రాజ్ భవన్ అపాయింట్మెంట్ తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి, తమిళనాడు రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? టీవీకి అధినేత విజయ్ యొక్క వ్యూహం ఏంటి? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కూడా విజయ్ శరవేగంగా పావులు కట్టుకున్నాడనే చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ ను ఆయన కోరిన పరిస్థితి, తమకు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అవకాశం కల్పించాలనే కూడా టీవీకే పార్టీ అధినేత విజయ్ నిన్న విజయ్ ను కూడా ఎమ్మెల్యేలంతా కూడా కలిసి శాసనసభ పక్ష నేతగా కూడా ఎన్నిక చేసుకున్న పరిస్థితి అయితే అందరూ కలిసి విజయ్ ని
శాసనసభ పక్ష నేతగా కూడా ఎన్నుకున్న సందర్భంలో ఆయన ఈ వారితో అంతా కూడా చర్చించి అనేక విషయాలు కూడా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. అందుకు అనుగుణంగా త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని ఆయనను నేరుగా కలిసి తగు సమయం తీసుకొని అటు తర్వాత ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా టీవీకే పార్టీలో ఏదైతే ఎల్లుండు వామపక్షాలతో పాటు మిగిలిన వారితో కూడా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే విజయ్ కి దాదాపు 108 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆయన మ్యాజిక్ ఫిగర్ ను దాదాపు 118 సీట్లు అవసరం ఉండగా ఇంకా 10 సీట్లు ఆయనకు అవసరం కాబట్టి ఖచ్చితంగా వారి 10 మందిని కలుపుకొని ఆ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఆయనకు ముందుకు వెళ్తున్నారనే తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ విజయ్ తో కలవడానికి రెడీగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఢిల్లీ పెద్దలు కూడా సంకేతాలు కూడా పంపించినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. అలాగే అన్నాడీఎంకే నుంచి కూడా దాదాపు 40 మంది వరకు మద్దతు ఇచ్చే విధంగా పావులు కదుపుతున్నారనే విషయాలు ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది. ఇందులో ముఖ్యంగా 30 నుంచి 40 మంది వరకు కూడా విజయ్ పార్టీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారనే కూడా సమాచారం అయితే ఉంది. ఆ విధంగా జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ్ మరింత బలంగా పార్టీ ముందుకు వెళ్లి ఆయన పార్టీని స్థాపించి ఆ విధంగా ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ ని కలిసి బల నిరూపణకు ఆయన అవకాశం కోరే పరిస్థితులు కనబడుతున్నాయి. ఏది అయినప్పటికీ టీవీకే పార్టీ విజయ్ ఆయన తమిళనాడులో అతిపెద్ద పార్టీగా ఎన్నికల్లో నిరూపించుకున్న సందర్భంలో ఆయన ముఖ్యమంత్రి అవుతారనే కూడా తమిళ ప్రజలంతా కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ కొన్ని రాజకీయ సమీకరణాలు చేసుకున్న తర్వాతే ఆయన ముఖ్యమంత్రిగా అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం తమిళ రాజకీయాలలో విజయ్ ముఖ్యమంత్రి అనేది కూడా పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా భావిస్తూ కూడా ఆ విధంగా ఉన్న పరిస్థితి. కానీ విజయ్ కి మరో 10 సీట్లు అవసరం కాబట్టి అది ఏడీఎంకే నుంచి వస్తుందా లేకపోతే అన్నాడీఎంకే నుంచి వస్తుందా అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి. మరోపక్క కాంగ్రెస్ లో అంటే ఏదైతే ఎన్నికలు జరిగిన సందర్భంలో డిఎంకేలో కొంతమంది కాంగ్రెస్ కు సంబంధించిన వారు పోటీ చేసి గెలిచారు. అలాగే అన్నాడీఎంకేలో సంబంధించి కొన్ని చిన్న పార్టీలకు సంబంధించిన వారు పోటీ చేసి గెలిచిన పరిస్థితి. వీరందరినీ చూడగట్టుకుని విజయ్ ముందుకెళ్తారా లేకపోతే ఏడీఎంకేలో నుంచి కావచ్చు లేకపోతే అన్నాడీఎంకేలో నుంచి కావచ్చు వచ్చే వారిని ఇందులో కలుపుకొని వెళ్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్ ని కలిసి అపాయింట్మెంట్ కోరి ఆ ప్రభుత్వం ఏర్పాటుకు తనకు అవకాశం కల్పించాలనే మాత్రం విజయ్ ఈ రోజు కోరే పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమణ.